సార్ 'మనుశంకర వరప్రసాద్' గారు మూవీ నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో అయితే రిలీజ్ చేశారు. ఇది మనం లాస్ట్ టైం ఒకసారి వీడియో లీక్ అయింది షూటింగ్ నుంచి అని చెప్పేసి ఒక లీక్డ్ వీడియో చూసాం. సాంగ్కి సంబంధించి షూటింగ్ జరుగుతుంది కేరళలో. దీనికంటే ముందు రిలీజ్ అయినటువంటి సంక్రాంతికి వస్తున్నాం కూడా అదే మ్యాజిక్ వర్కౌట్ చేశారు అనిల్ రావుపూడి. ప్రోమోతో అందరికీ జలక్నిచ్చారు. వెంకటేష్ గారు, అనిల్ రావుపూడి ఇద్దరు యాడ్ అవుతున్నారు. సో ఇదొక్కటి ఇంట్రెస్టింగ్ అనమాట. సార్ 'మనుశంకర వరప్రసాద్' గారు మూవీ నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో అయితే రిలీజ్ చేశారు. సాంగ్ ఉన్నవి 2 లైన్స్ అయినా కూడా వినడానికి చాలా బాగుంది. విన్నాక మీకేమనిపించింది? మీ రెస్పాన్స్ ఏంటి సార్? ఇది మనం లాస్ట్ టైం ఒకసారి వీడియో లీక్ అయింది షూటింగ్ నుంచి అని చెప్పేసి ఒక లీక్డ్ వీడియో చూసాం. అదేంటంటే ఇదే సాంగ్కి సంబంధించి షూటింగ్ జరుగుతుంది కేరళలో. నయనతార, చిరంజీవి గారి కాంబినేషన్లో సాంగ్ సంబంధించిన షూటింగ్ ఆ వీడియోని చూసాం. అదే సాంగ్ ఇప్పుడు మనం విజువల్గా చూస్తుంది అనమాట. అనంత శ్రీరామ్ రాశారు. ఇది భీమ్స్, మధుప్రియ పాడారు. ఇప్పటికే మీసాల పిల్ల అనే పాట దాదాపు 77 మిలియన్లు దాటి 100 మిలియన్కి పరిగెడుతుంది. అది నాకు తెలిసి సినిమా రిలీజ్ టైంకి ఇంకో 1 మంత్ ఉంది కాబట్టి 100 మిలియన్స్ క్రాస్ అవుతుంది. అది చాలా చాట్ బాస్టర్ అయింది. అది కాకుండా చాలా ఇన్స్టా రీల్స్లో కూడా చాలామంది దానికి ఆ ఫీల్ని ఎంజాయ్ చేశారు ఆ పాటని. సో అది జనాల్లోకి వెళ్ళిపోయింది. ఇది రెండో పాట ఎలా ఉంటుందని అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్న సందర్భంలో ఈ ప్రోమో శాంపిల్ రిలీజ్ చేయడం జరిగింది. 8వ తారీఖు సాంగ్ మొత్తం పూర్తిగా బయటకు వదులుతారు. అనంత శ్రీరామ్ రాశారు ఇది సాంగ్, ఈ పాటని. ఎప్పుడైనా సరే ఒక సినిమాకి సంబంధించి ఏదైనా క్యూరియాసిటీ క్రియేట్ చేయాలంటే ఆల్బమ్ దగ్గర నుంచి మొదలవుతుంది. అది ఈ సినిమాకి కూడా నాకు తెలిసి అదే మొదలైంది. దీనికంటే ముందు రిలీజ్ అయినటువంటి సంక్రాంతికి వస్తున్నాం కూడా అదే మ్యాజిక్ వర్కౌట్ చేశారు అనిల్ రావుపూడి గారు. గోదావరి గట్టు సాంగ్ ఒకటి హ్యూజ్ సక్సెస్ అయిపోయింది. అక్కడ నుంచి సినిమా పైన క్యూరియాసిటీ మొదలైంది. ఇది ఏదో ప్రయోగం చేస్తున్నారు, ఏదో కొత్తగా వండుతున్నారు వంటకం అనలేక అది ప్రతి ఒక్క ఆడియన్కి మాసు క్లాసు ఈ క్లాసులు గొడవ లేకుండా ప్రతి ఒక్క సినిమా లవర్కి ఇది హార్ట్ టచ్ అయిన పాట. ఇది అందరూ ఎంజాయ్ చేశారు. సినిమా కూడా అలా ఉందని ఫ్యామిలీస్ మొత్తం ఎంజాయ్ చేస్తుంది. ఇది కూడా ఆ తరహా ఫార్ములాని అనిల్ రావుపూడి ఫాలో అవుతున్నారని మనకు అనిపిస్తుంది. ఇది ఆల్మోస్ట్ 95%, 99% షూటింగ్ అయిపోయింది. మొన్న చూసాము, ఇది వెంకటేష్ గారు, చిరంజీవి గారి పైన ఒక పాట చిత్రీకరణ జరిగింది. దాదాపు 500 మంది డాన్సర్స్తో వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు దాన్ని ఒక స్పెషల్ సెట్లో. ఈ సినిమాకి సంబంధించి నయనతార గారు, చిరంజీవి గారు కెరీర్లు పోషిస్తుంటే ఒక మంచి ఇంపాక్ట్ ఉన్నటువంటి గెస్ట్ రోల్ వెంకటేష్ గారు నటిస్తున్నారు. పెద్ద హీరోలు కలిసి నటించడం అనేది, చిరంజీవి గారితో వెంకటేష్ నటించడం అనేది మొదటిసారి. ఆ స్క్రీన్ మీద ఎలా ఉంటుంది వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ ఒకేసారి స్క్రీన్ మీద చూస్తున్న ఆడియన్స్కి ఎలా ఉంటుంది అనేది ఒక క్యూరియాసిటీ ఉన్నటువంటి అంశం. ఈ సినిమాలో అది ఎక్స్పీరియన్స్ చూపించబోతున్నాడు అనిల్ రావుపూడి గారు. మనకి ఆల్రెడీ ఒక మీసాల పిల్లలో ఒక పాట చూపించారు. ఏది వైఫ్తో గొడవలు వచ్చి విడిపోయిన తర్వాత ప్యాచప్ కోసం ట్రై చేస్తున్న సాంగ్ లాగా ఉంది. ఇది శశరేఖ అని చెప్పేసి ఒక పాట. ఈ పాటకు సంబంధించి పెళ్లికి ముందు జరిగినటువంటి పాటగా మనకి ఒక స్టోరీలో అర్థమవుతుంది. పెళ్లికి ముందు జరిగేటువంటి పాటలాగా. సో ఈయన కథలో ఏం చెప్పబోతున్నావు ఏంటి అనేది ఇండైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్క ఆడియన్కి. సో ఆడియన్ మైండ్ ప్రిపేర్ అయిన ఆడియన్కి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు స్క్రీన్ మీద ఉంటే ఆ సినిమా హిట్. ఎక్స్పెక్టేషన్ మిస్ మ్యాచ్ అయినప్పుడే ఇబ్బందికరమైనది. సో స్లోగా ఆడియన్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు అనిల్ రావుపూడి గారు. ఆయన ప్రమోషన్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓపెనింగ్ రోజునే ఆయన ఒక ప్రోమోతో అందరికీ జలక్నిచ్చారు. నయనతార గారు ఎప్పుడు పబ్లిసిటీకి దూరంగా ఉండే నయనతారనే సినిమా యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఒక వీడియో చేశారు. అక్కడ నుంచే ఆయన సక్సెస్ మొదలైంది అనుకోవచ్చు. ఎందుకంటే ఒకనొక సందర్భంలో ఆఫ్ ద రికార్డ్ చిరంజీవి గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా అదే అన్నాడు, నయనతారని ఏం చెప్పించావు ఆయన అడిగాను అనిల్ రావుపూడిని అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడారు. అంటే తన సినిమా కోసం ఏదైతే కావాలో అదన్నీ కరెక్ట్గా చేసుకుంటే, నేర్పుగా ఓర్పుగా చేసుకుంటే వెళ్ళే వ్యక్తి అనిల్ రావుపూడి. చిరంజీవి గారి కామెడీ టైమింగ్ కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చేసిన సినిమాలు, ఆయన సినిమా కెరీరే చెప్తుంది కామెడీకి సంబంధించి ఆయన టైమింగ్ ఎలా ఉంటుంది అనేది. దానికి వెంకటేష్ గారు, అనిల్ రావుపూడి ఇద్దరు యాడ్ అవుతున్నారు.
సో ఇదొక్కటి ఇంట్రెస్టింగ్ అనమాట. ఏ రేంజ్లో ఉంటుంది, ఏ మోతాదులో ఉంటుంది అనేది ఇంట్రెస్టింగ్. అనిల్ రావుపూడి గారు వెంకటేష్ గారితో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు సంక్రాంతికి. మన లాస్ట్ సంక్రాంతి కోసం 303 కోట్ల పైన చిలుకు కలెక్ట్ చేసింది థియేటర్లుగా. ఇప్పుడు టార్గెట్ అనేది ఫిక్స్ ఉంది. ఆయన టార్గెట్, అనిల్ రావుపూడి టార్గెట్ని ఆయనే బ్రేక్ చేసుకోవాలి. అది కాకుండా అక్కడ ఉన్న చిరంజీవి గారు ఆ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని సినిమాని బ్లెండ్ చేయాలి. ఇది కొంత కత్తిమే సామని చెప్పాలి. సో ఆయన లాస్ట్ టైం చెప్పారు ఒక సందర్భంలో 60-40 రేషియోలో వెళ్తున్నామని చెప్పేసి, 60% ఎంటర్టైన్మెంట్, 40% ఎమోషనల్, ఈ బ్లెండ్ చేస్తాం అని చెప్పేసి అనిల్ రావుపూడి గారు చెప్పడం మనం చూసాం. సో ఆయన ప్రతి ఒక్క సినిమాలోనూ చిన్న మెసేజ్ ఉంటుంది అండర్ కరెంట్గా. ఈ సినిమాకి ఏం ట్రై చేస్తున్నారు అనేది అదొక క్యూరియాసిటీ. సో ఇన్ని క్యూరియాసిటీల మధ్య ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ల కోసం ఈగర్గా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఆ ఫ్యాన్స్కి అయితే ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఎంజాయ్ చేస్తున్నారు మిసల పిల్ల, ఆ ఎంజాయ్మెంట్ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు శశిరేఖ పాట వచ్చింది. ఇంకొకటి గమ్మత్తు అనే విషయం మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఆయన చిరంజీవి గారు అసలు పేరు వాడేశారు టైటిల్లో, మనశంకర వరప్రసాద్ గారు అని చెప్పేసి. ఇప్పుడు శశిరేఖ అని పదం వాడారు. సురేఖ గారు చిరంజీవి గారి వైఫ్ పేరు దగ్గరగా ఉంది, మ్యాచ్ దగ్గరగా పేరు ఉంది. సో ఆయన ఏదైతే రెగ్యులర్ జీవితంలో జరుగుతున్న ఇన్సిడెంట్లు కావచ్చు, పేర్లు కావచ్చు, అయ్యే వాడేస్తున్నారు ఆయన ఈ సినిమాకి. అందుకంటే ఆల్రెడీ జనాలకు అలవాటైన పేర్లు తెర మీద కొత్తగా కష్టపడాల్సిన అవసరం లేదు వీటిని. ఆ సందర్భంగా ఇది నడుస్తుంది. పాట వచ్చిన తర్వాత ఇంకెలా ఉంటుంది పాట అని మనం చూడాలి. భీమ్స్ అయితే సంక్రాంతికి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇప్పుడు ఈ సినిమాకి కూడా అదే ట్రై చేస్తున్నారు. భీమ్స్కి ఇది చాలా పెద్ద సినిమా. 1 by 1 మెట్టిక్తో, ఒక్కొక్క మెట్టిక్తో వచ్చారు ఆయన. 15 సంవత్సరాల స్ట్రగుల్ ఉంది ఆయనకి. సో మెగాస్టార్తో వర్క్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళ కళ, ఆ కళను నెరవేర్చుకున్నారు. బట్ అది నిలబెట్టుకున్నారని చెప్పి ఫస్ట్ పాటతో రుజువు అయింది. ఈ సెకండ్ పాట ఎలా ఉంటుంది అనేది మనం 8వ తారీఖు రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. యా.